शरण डोळ्यांनी पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजन भावे वाणीन म्हणे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या जगत् त्वमेव त्वमेव सर्वं त्वमेव देव ఈ విశ్వం చాలా విశాలమైనది. ఇందులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలలో మనతో పాటు ఉండే పేరెంట్స్తో పాటు స్నేహితులు కూడా ఒక భాగమే. అందుకే మనం ఇలా బ్రతుకుతున్నాం. అందరూ ఎప్పుడు కలవాలో టైం డిసైడ్ చేస్తారు, కానీ విడిపోవడం మన చేతుల్లో ఉంటుంది. మళ్ళీ ఆ విడిపోయిన వాళ్ళతో కలవచ్చు లేదా శాశ్వతంగా విడిపోవచ్చు. మనం కొన్నిటిని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలి. అది మంచిదైనా చెడ్డదైనా. మన జీవితంలో కష్టాలు, సంతోషాలు, కోపాలు ఉంటాయి. అవన్నీ దాటి మనతో ఉండేవాళ్ళే స్నేహితులు, పేరెంట్స్. మరి చూద్దాం, మన కథలో ఉండేవాళ్ళు కలుస్తారో విడిపోతారో. మన వాళ్ళు ఈరోజు మొట్టమొదటిసారిగా పీజీలో జాయిన్ అయ్యారు. చూద్దాం ఏమవుతుంది. నీ పేరేంటి? నా పేరు కౌశిక్. మా ఊరు హిందూపూర్. ఎవరు ఇది? కావలేదు. ఆహా. నీ పేరు? కళ్యాణ్. కళ్యాణా? నా పేరు జగదీష్ నాయక్. మాది కదిరి బ్రో. ఆహా. నీ పేరు? నా పేరా? నా పేరు బొబ్బులు. మాది ఎర్రగడ్డ. అక్కడ పిచ్చాసుపత్రి ఫేమస్. మీ ఊళ్ళో ఏం ఫేమస్ బ్రో? జై బాలయ్య. మా ఊళ్ళో స్ట్రీట్ ఫుడ్స్ ఫేమస్. మా ఊళ్ళో నరసింహస్వామి గుడి ఫేమస్ బ్రో. ఆహా, ఓకే ఓకే, రైట్ రైట్. మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషము. ఇల్లు చాలా పెద్దదిరా బాబు. పోదాం రా, ఖచ్చితంగా రేపు బయటికి పోదాం. కౌశిక్ కళ్యాణ్ కళ్యాణ్ చెప్పరా. ఈడే నీడు నన్ను ఇమిటేట్ చేస్తుండు. అరే నీ అబ్బా ఎట్లా కళ్యాణ్ ఎట్లా చదివేది చెప్పరా. ఎట్లో రే కళ్యాణ్ చెప్పరా ఎట్లా రాస్తుంది. ఎట్రా పాస్ అయ్యేది ఎట్రా చెప్పరా. ఎట్రా పాస్ అయ్యేది ఎగ్జామ్ చెప్పరా. ఓకే 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 నీకు పని చెప్తా. ఈడేందీడు నాలా ఇమిడియేట్ చేసి కొడతారు. నా లాగా ఇమిడియేట్ చేస్తే కొడతారు. నేను నిదవండ్రి నువ్వే ఏదో డిప్రెషన్. పిల్లనాయలా నాన్నే ఇమిడియేట్ చేస్తారో గుర్తు కొడిపోయినావు.
రే కౌశికో ఏమైంది వీడు అట్ట పడిపోయాడు? ఏం కాలేదురా, నేనేమో ఊకే ఒక తెలిపేసి అంతే, పడిపోయినాడు. డాక్టర్ అయినా ఫోన్ చేయి. సరే నేను డాక్టర్ బబ్లుకి ఫోన్ చేస్తాను. సరే ఎమర్జెన్సీ కేసు, ఇక్కడ ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయినాడు, మీరు రావాలి తొందరగా. ఏంటంటే ఆయన ఈ టైంలో కూడా ఊరికే ఫోన్ చేసి తొప్పేస్తున్నారు. ఛా టైం ఎంత అవుతుంది, ఫాస్ట్ వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీడేనా పడిపోయింది? హలో మీరేనా చెప్పింది ఫోన్ చేసింది? అవునండి, వీడే పడిపోయింది ఇక్కడ, ఒకసారి చూడండి. మనమే అసలు ముగ్గిస్తే ఎంబీబీఎస్ అఫ్రాస్ చేస్తున్నాడు. నెదర్లాండ్, థాయిలాండ్, జపాన్, చైనా, కొరియా, మరాఠీ. ఇట్స్ ఓకే నేను చేస్తాను ఏం చేయాలి నాకు బాగా. నువ్వు షిట్ ఎవరికి అతను కొట్టింది? డాక్టర్ చేసి అట్లా కొట్టిన అంతే పడిపోయినాడు. మీరు కొట్టినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బాబు. అర్జెంట్ చూడండి ఫాస్ట్ ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఇవన్నీ పని జరగవు. ఓ నాయన దీన్ని పవర్ అయిపోయింది, ముందు దీన్ని రీఛార్జ్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తాం. సరేనా, ముందు పవర్ పెట్టిన తర్వాతనే ఏదైనా చేయాలి. ఇక్కడ మెయిన్ పవర్ ఇక్కడ ఉంది రైట్, ఇదే మనకు కావాలి. ముందు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అతనికి ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. బా ఈ టైంలో ఎవరు బాబు ఫోన్? చెప్పండి. నువ్వు ఇంటికి వచ్చేసరికి పప్పు రసం మజ్జిగ అవన్నీ చేసి రెడీ ఉంచు. పెద్ద ఆగలుంది, ఎప్పుడు పడితే ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం అయిపోయింది. చాలు ఈ మాత్రం పవర్ అంటే చాలు లేపడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా తెలివిగా ప్రవర్తించాలి. ఏ హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బచ్చా హే. సక్సెస్, ఇట్స్ ఏ మిరాకిల్. ఇతను లేచాడు చూసారా? అవును, ఇక్కడ హ్యాండ్ వాష్ ఎక్కడ ఉంది? అక్కడ. సరే నేను వెళ్ళి చేయగలను. ఏమైందిరా? ఓకే మీ పిల్లడికి బాగైంది, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. సరే నేను పోయేస్తాయా? ఒకసారి రాత్రి కూడా ఫోన్ చేయకండి, నాకు చిరాకు. గుడ్ బై. రైట్ బాయ్. ఏమైందిరా? వాడు వచ్చిండు పోయిండు ఏదో చేసిండు. వద్దు మాకే వద్దు మాకే వద్దు కళ. రెడీ కాదా ఫాస్ట్ రే. తెల్లారే ఊరంతా తయ్యారే, ముస్తాబై పిలిచి వెల్కమ్ టు నెల్లూరు. రద్దీలో యుద్ధాలే మొదలాయే, తగ్గేదే లేదంటే ప్రతివాడే మరుపేరా నీవు. నెల్లూరు పబ్లిసిటీయే. అలుపంటూ లేదంటే సూర్యుడే, పగలంతా తడిసేలే సొక్కాలే, ఎన్నెన్నో సరదాలే కొలువుంటే కారాలే నూరేది అంటారే. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు,
మన గుండెల్లోనే ఉన్నవాడు తను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి ఇప్పుడు జంప కళ్యాణ్ టైం ఎంతరా? నా దగ్గర వాచ్ లేదురా. షట్, ఎట్లా తిరిగి ఒక వాచ్ కొన్నాను రా. అరే బబ్లు గారి దగ్గర వాచ్ ఉందిరా. ఇది వాడేడి? ఏ బబ్లు ఆగరా. ఏంద్రా పిలిచినావు? చెప్పరా. ఈ వాచ్ ఎంతరా? వాచ్ ఎంత? ఇంత ఇంత కాదరా, దాని ప్రైస్ చెప్పురా. వాచ్ ప్రైజా? ఆ షాప్ ఓనర్ ఏయ్ పోరా వాళ్ళనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఒకరోజు కౌశిక్ గడికి జ్వరం వచ్చింది. తీసుకోరా. రే జగదీష్, నాకు కొంచెం నీరసంగాను జ్వరంగా ఉందిరా 2 రోజుల నుంచి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు ఉంటాయి ఇస్తావు ఒక 200. మా అమ్మగారితో ఫోన్లో డబ్బులు వేయించుకుని ఇస్తాను. నన్ను అడగాలరా నువ్వు? నన్ను అడగచ్చు కదా, అప్పుడే అడగచ్చు కదా. జగన్ జగన్ వస్తుందా నన్ను అడిగి ఇస్తా కదా. సరే సరే పోయి జాగ్రత్త పోయి చూపించుకుంటా హాస్పిటల్. జాగ్రత్త పోయి చూపించుకుంటా. రే కళ్యాణ్, బయటికి పోదాం రా. ఇక్కడికి రా. సరే సరే వస్తున్నాం. బయటికి రారా నువ్వు, పోదాం. నేను చెప్తా రారా. రే కొచ్చి కానీ బాగాలేదు కదా, ఇడ్లీని తెద్దాం రా. సరే సరే వస్తున్నాం. వీళ్ళు ఇలానే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారా, విడిపోతారా? కౌశిక్ గాడి బర్త్డేకి వారం రోజుల ముందు ఈ వీక్లో ఉంది కదా, ఏమైనా కేక్ ప్లాన్ చేద్దామంటావా? అవునరా, ఒక కేక్ ప్లాన్ చేయాలి. అది ఎలా ఉండాలంటే కౌశిక్ గడికి కనపరాకుండా మనకు కూడా కనపరాకుండా అంత సీక్రెట్గా తేవాలిరా. ఆ తెచ్చే కేకు మనకు కూడా తెలియదు, అంత సీక్రెట్గా తేవాలి. ఆ తెచ్చే బకరా ఎవరు? కౌశిక్ బర్త్డే ఈ వీక్లో ఉందిరా, కేక్ తేవాలరా. అంటే వాడి కంటే కనపడకుండా తేవాలంటే కూడా కళ్ళు మూసి తెచ్చేది మా కంటికి కనపడకుండా వాడికి కూడా కంటికి కనపడకుండా తేవాలరా. జాగ్రత్త తేవాలి. నాకు మంచి ఐడియా వచ్చింది. ఒకవేళ నీ కంటికి ఆ కౌశిక్ గారి కంటికి తెలియవద్దంటే నేను కేక్ తెచ్చినప్పుడు ఇద్దరు కళ్ళు మూసేసుకోవాలి.
నా దగ్గర మంచి మనం తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల అందరితో విడిపోవాల్సి ఉంటుంది. ఈరోజు అలాంటి నిర్ణయమే జరిగింది. అబ్బా చాలా రోజుల నుంచి మా అమ్మతో ఫోన్ మాట్లాడలేదు. మా అమ్మ వాళ్ళు ఎట్లున్నారు, మా తమ్ముడు ఎట్లున్నారు. రే జగదీష్ ఫోన్ ఉంటాయి సార్, ఫోన్ మాట్లాడుకోవాలి. నా దగ్గర ఆడున్నారు లేదు నా దగ్గర. రే కళ్యాణ్ ఫోన్ ఉంటే ఇస్తావరా? బయటికి పోయి అడుగుదాం. రే బొబ్బులు నీ దగ్గర ఫోన్ ఉంటే నా దగ్గర ఉంటే నేను వాడుకుంటా కదా. అవునరా, ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటారా? అదేనా డ్యూడ్ ఒకసారి ట్రై చేయి. సర్లే బయట ఎవరైనా అడుగుతాం. ఓహో బ్రో, అది బ్రో, అది బ్రో మొబైల్ ఉంటాయి సార్, ఫోన్ మాట్లాడుతుంది. నా ఫోన్ రీఛార్జ్ చేయలేదు. సరే బ్రో, ఇక్కడ ఫోన్ ఉంది బ్రో, ఫోన్ ఉంటే ఇస్తావా? బ్రో ఛార్జింగ్ లేదు బ్రో. ఎట్లయినా సరే మా పేరెంట్స్ ఫోన్ మాట్లాడాలి. ఫోనే కదరా, కొత్తగా కొనుక్కో కావాల్సిందే. ఏముంది, ఒక ఫోన్ బుక్ చేస్తావా? చేస్తా బ్రో. ఇక ఓపో బ్రో, కొంచెం చూసి బుక్ చేయి బ్రో. సరే. అది ఆ ఒక్క ఆర్డర్తో మా జీవితాలు మారిపోయాయి. సార్ హలో సార్, ఎవరైనా ఉన్నారా? కౌశిక్ గారు మీకు ఆర్డర్ వచ్చింది. కౌశిక్ గారు మీకు ఆర్డర్ వచ్చింది. వస్తున్నాయి బాబు, ఉండు. సార్ నేను ఆర్డర్ బుక్ చేసింది. ఇదిగోండి సార్, ఫోన్ వచ్చింది, తీసుకుని బాబు. ఒక్క నిమిషం సార్, వస్తాను. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ ఫర్ ఆర్డర్ సార్. అప్పటి నుండి వాడి జీవితం అంతా ఫోన్ చూపించుకుంటూనే ఉంది. ఎమర్జెన్సీ అంటే చూడండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మా ఆంటీ మా పక్కింటి అంటే నన్ను ప్రేమ తీసుకునేదా.
చీమ కుట్టి తెచ్చిందిరా. తెలుసా? నాకు చీమ అంటే చాలా భయం. అది కుట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని వెళ్తున్నాం. బాయ్. కరెక్ట్గా నేను వెళ్ళిన 2 వారాలకే జగదీష్ గడికి ఫీవర్ వచ్చింది. బా పిచ్చ పిచ్చిగా ఆకలేస్తుంది బా. ఆకలి చంపేస్తుంటారు నాయనా. కనీసం మంచినీళ్ళైనా తాగదాం. దీంట్లో అవి కూడా నీళ్ళు కూడా లేవే. అనుకుందాం కొంచెం పోయిదా. ఏమైంది జగదీష్? జగదీష్ ఏమైంది? ఆకలి గాను ఫీవర్ గాను ఉందరా. షిట్, నా దగ్గర మనీ లేదే. కౌశిక్ నేను అడుగుదాం ఒకసారి. ఏ కౌశిక్, ఏ కౌశిక్, ఏ కౌశిక్. జగదీష్ జగదీష్ గారికి ఫీవర్గా ఉందిరా. అయితే నేనేం చేయాలరా? నేనేం డాక్టర్నా? అలా కాదురా, వాడు మన ఫ్రెండే కదా, మనీ ఇస్తావా అని. నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా చెప్పు, ఉంటే ఇస్తాను కదా. లేవు పో కళ్యాణ్. కౌశిక్, కౌశిక్ రేపు పోరా. ఫోన్ వచ్చినప్పటి నుంచి వాడిని పరుచుకోవడం మానేసాడు. ఎందుకు ఇలా జరుగుతున్నాడు అసలు? సరేలే, మా నాన్న అడిగి డబ్బులు వేపించి ఇల్లు ఏం తెస్తాను జగదీష్కి. జగదీష్, నేను బయటికి వెళ్ళి ఇడ్లీ తెస్తాను, నువ్వు వీళ్ళు ఏమో అక్కడ పనుకోరు అక్కడే. సరే.
ఇడ్లీ తెచ్చాను రా, నువ్వు తినేసి పనుకో ముందు. డబ్బులు ఎవరు ఇచ్చారా? మా నాన్నగారు ఇచ్చారు కానీ అవన్నీ నీకు ఎందుకు అవసరం లేదు. నువ్వు తినేసి పనుకో. ఇడ్లీ తెచ్చాను, నువ్వు తినేసి పనుకో. నేనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఫోన్ కింద పడిపోయిందబ్బా. మొన్న వారమే కదా ఫోన్ కొని. ఎంత ఇద్దో ఎంతో మళ్ళీ తెలిస్తే మాకు ఇస్తే. స్విచ్ కూడా ఆనట్లేదు. మొత్తం ఫోన్ మొత్తం పోయినట్టుంది కింద పడతాను. సర్లే రిపేర్ షాప్లో అన్న ఇచ్చి రెడీ చేపిస్తాను. అది ఫోన్ చదివింది చాలు కానీ కొంచెం వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. రే జగదీష్ ఏందిరా? యూనో ఆడదామా? ఏందిరా నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, పోరా రీ పో. రే కళ్యాణ్ యూనో ఆడదామారా? కళ్ళు కనిపించలేదు, చదువుకుంటా. రే జగదీష్ కళ్యాణ్ వచ్చి తిందాం పదండ్రా. నేను తినేసాం కానీ నువ్వు పోరా రీ పో. ఏందిరా వీళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు? నేనేమన్నా తప్పు చేసిన వీళ్ళ గురించి? ఉన్న ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకున్నాను కదా. ఇప్పటి వరకు అమ్మ వాళ్ళు దూరంగా నుంచి ఫ్రెండ్స్ కూడా దూరంగానే ఉన్నారు. అనవసరంగా ఫోన్ వాడి తప్పు చేశాను. అంతకుముందు ఎంత బాగా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని తిరుగుతూ ఉంటాను.
అప్పట్లోనే బాగుండేది, అంతా కలిసి తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరు నా దగ్గర లేరు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఒక్క ఫ్రెండ్ కూడా లేడు ఇప్పుడు నా దగ్గర. ఎవరబ్బా వెనకాల? అరే కౌశిక్, నిన్నేదో మేము బాధ పెట్టాలని చేయలేదురా అవన్నీ. మా వాల్యూ నీకు తెలియాలని ఇవన్నీ చేసాం, కానీ మాకు లేకపోతే ఏం పడరా. సారీ రా ఇద్దరికి. ఓకే రా. మనం కూడా మన జీవితంలో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. కానీ చివరిగా మనం ఎవరితో ఉంటామనేదే ముఖ్యం. ఈ చిత్రం స్నేహితులకి మరియు పేరెంట్స్కి అంకితం. థ్యాంక్ యూ.